ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ కృప నీ వాత్సల్యతను బట్టి నాయన ఈ వాక్యం మాట్లాడేది నీవు కానీ నేను కాదు ప్రభువా. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని, మనిషిని ప్రభువా. నా వల్ల కాదు. పరిశుద్ధాత్ముడా, నీవే మాట్లాడి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. ఇంటున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమాధానము కలుగు చేయండి. వారు ఏ మార్గములో నడుస్తున్నారో వారి మార్గములను సరిచేసుకొని వారు దేవునిలో ఉన్నారా లేరా అని గమనాన్ని, మనస్సుని పురిగొలిపి మహిమ తెచ్చుకొనమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము ప్రవచన గ్రంథం ఎన్నోసార్లు చెప్పాను. యెషయా గ్రంథము ప్రవచన గ్రంథం 8వ వాక్యం మనం చూసుకుందాం. 8వ వాక్యము, రాజమార్గములు పాడైపోయినను త్రోవలలో నడుచువారు లేకపోయిరి. అషూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ గ్రంథంలో అంతా కూడా ప్రవచించి ఉన్నారు. అలాగే పుట్టిన కాడ నుంచి మరణించే వరకు కూడా యెషయా గ్రంథంలో ఉన్నవి. ప్రియమైన వారులారా, మరి మనము ఏ మార్గంలో నడుస్తున్నాం? తల్లి నడిచిన బాటలో బిడ్డ నడుస్తుంది అంటారు. తండ్రి నడిచిన బాటలో కుమారుడు నడుస్తున్నాడు అంటారు. తండ్రి ఏ మార్గంలో నడిచాడో కుమారుడు అదే మార్గంలో, అలాగే తల్లి ఏ మార్గంలో నడిచిందో కుమార్తె కూడా అదే మార్గంలో నడుస్తున్నారు అని అంటారు. ప్రియమైన వారులారా, నిజమైన క్రైస్తవులము కదా మనం? క్రైస్తవులము కదా. మరి ప్రియమైన వారులారా, మన క్రైస్తవులమైన మనము మన తండ్రి అయిన అబ్రహాము మార్గములో మనం నడిచామా? లేదు, మన తండ్రి అయిన యాకోబు మార్గములో ఇశ్రాయిలుగా మారిన తర్వాత మారు మనస్సు పొందిన యాకోబు ఇశ్రాయిల్ అయ్యాడు. ఇశ్రాయిలు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి. మన మార్గము ఎలా ఉంటుంది? లేదు, తండ్రిగాను దేవుడుగాను నువ్వు అంగీకరించి నీవు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించావు, దేవుడిగా అంగీకరించావు, తండ్రిగా అంగీకరించావు. మరి ఆయన నడిచిన మార్గంలో ప్రియ క్రైస్తవుడా నీవు నడుస్తున్నావా? ఎలా ఉంటుంది నీ మార్గము? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ స్థితి ఎలా ఉంది? నీ గతి ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకో. నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసురాలివి అవటానికి నీవు కోరుకుని ఆ మార్గాన్ని ఇక్కడి నుంచి సిద్ధపరచుకున్నావా? నువ్వు ఎలా సిద్ధపరచుకున్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. హనోకు ఎవరి మార్గముని ఎన్నుకున్నాడు? తనకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, పొలం ఉంది, ఇల్లు ఉంది. కానీ ఆయన ఏ మార్గాన్ని హనోకు ఎంచుకున్నాడు? చూడండి ప్రియమైన వారులారా, మోషే ఉన్నాడు. మోషే ఇశ్రాయేలీల ప్రజలను నడిపించుతూ తను దేవుని మార్గంలో నడిచాడు. మరి నీవెలా ఉన్నావు? నిత్యము ఎదటి వాడికి కొండెములు పెడుతున్నావా? ప్రార్థనే కొండెములే, ప్రార్థనే మన వ్యవహారంలోనే ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము నీవు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉందో నువ్వు పరిశీలించుకుంటున్నావా? ప్రతి సంవత్సరం జనవరి పండగ రోజున వెళ్ళి నీవు వాగ్దానం తీసుకుంటున్నావు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశావా ఎప్పుడైనా? ఆ ఒక్క పూటే లేదా తెల్లారి మాట్లాడుకొని 3వ రోజున ఆ వాగ్దానాలు మర్చిపోయావా? ఎలా ఉంటున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నీవు ఉన్నావా లేదా? ప్రశ్న వేసుకున్నావా ఎప్పుడైనా? మనం బ్రతికేది 70 అండి, మహా అయితే 80 అండి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాము? మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. మరి దేవుని యొద్దకు మనం వెళుతున్నామా? దేవుని సింహాసనం దగ్గర ఉంటున్నామా? గమనిస్తున్నామా? ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చిందండి. అందుకని ఈ మట్టిలో మళ్ళీ పూడ్చబడుద్ది.
కుళ్ళిపోయిద్ది. ఆత్మ ఎవరైతే పంపించారో ఆయన యొద్దకు చేరుద్ది. మరి ఆ ఆత్మకి మార్గం నేర్పావా? చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఎవరు రాశారు ఇది? ఈ రోమా అను పట్టణములో రోమీలు ఒక సంఘముని కట్టుకున్నారు కనుక ఈ రోమా పట్టణానికి అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన రాసిన లేఖనం ఇది. ఈ పట్టణానికి ఆయన పంపించిన ఉత్తరం. ఈ ఉత్తరములో ఏమంటున్నాడు? ఆయనను బట్టి మరియు ఆయన ద్వారానే. ఎవరి ద్వారాగా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా. ఏమంటున్నాడు? అది కూడా చూసుకుందాం, దాన్ని కూడా ధ్యానించుకొని వివరించుకుందాం. ప్రియమైన వారులారా, ఆయన ద్వారాగా నీవు మార్గంలో ఉండి సంతోషపడుతున్నావా? నీ క్రియలు ఎలా ఉంటున్నాయి పరిశీలించుకుంటున్నావా? నీవు ఎంతో అందముగా సుందరముగా నిన్ను సృష్టించాడు. అంతకు మించిన సుందరముగా నీవు తయారయ్యి ఆలయములోనికి వెళుతున్నావు. మరి నీ హృదయము అంత సుందరముగా ఉన్నదా? 10,000 మందిలో నా ప్రియుడిని గుర్తిస్తాను అంటున్నావు. మంచిదే, వెరీ గుడ్. మరి నిన్ను గుర్తిస్తున్నాడా నీ ప్రియుడు? నీ క్రియలను గుర్తిస్తున్నాడా? ఏ ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డల్ని ఎలాగా పెంచుతున్నావు? జ్ఞాపకం చేసుకో. మార్గంలో ఉండేటట్లుగా ఉంటున్నావా? నేను ఇక్కడ వాక్యం చెప్పి నా పిల్లలేమో మార్గం తప్పిపోయి ఉంటే కుదురుద్దా? నా క్రియలే అంటే కుదురుద్దా అండి? పేరుకేమో పెద్దని, నా బంధువులు చేసేవన్నీ తప్పులే, నా పిల్లలు చేసే ఈ తప్పులే, నేను మటుకు సంఘంలో పెద్దని. బాగుంటుందండి? క్రైస్తవుణ్ణి మళ్ళీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ భజేంద్ర దళ వాళ్ళేమో వీళ్ళు క్రైస్తవులుగా మారుస్తున్నారండి. ఎవరు మార్చరండి, అది జరగని పని. నిజమైన క్రైస్తవుడిగా ఎక్కడ కనపడతాడంటే తీర్పు రోజున ఆయన జీవగ్రంథములో పేరు ఉన్నా లేదా అప్పుడు బయటపడతాడు నిజమైన క్రైస్తవుడు. ఇదంతా బ్రతుకు తెరువుకి పొట్టకూటి కోసం చేస్తున్న ఒక సువార్తే అని నేను అంటాను. ఎందుకంటే నిజమైన సేవకుని పిలుపున్నవాడు నిత్యము విశ్వాసుల గురించి పేరున విజ్ఞాపన చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని ప్రకటించి రాత్రివేళ ఆయన గచ్చమనే తోటలో విశ్వాసుల గురించి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేశారు. అలాగే 12 మంది అపోస్తులు కూడా పగలు సువార్తని ప్రకటించి రాత్రివేళ ఇదిగో ప్రార్థన చేశారు. అలాంటి పట్టుదల ఉన్నవాడు నిజమైన సేవకుడు. ఇంత పట్టుంటే సేవకుడు కాదండి. చూడండి ప్రియమైన వారు, తిండిపోతులు వాళ్ళు. ఏ మార్గంలోనికి నిన్ను తీసుకొని వెళుతున్నాడు సేవకుడు? నీ సేవకుడు. మనకి ఇండియాకి వచ్చిన తోమా గారు కేరళ నుంచి మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్లో ది థామస్ అనే మౌంట్ ఉంది, ఒక చిన్న కొండ. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రతిరోజు రాత్రి విజ్ఞాపన చేసేవాడంట. సువార్త చేసి వచ్చినాక ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు, ఎంతమంది రక్షించబరు, ఎంతమంది వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేసేవాడంట. ఆ పట్టుదల కలిగిన ఉన్న దైవ సేవకుని నువ్వు ఎన్నుకో. ఆ దైవ సేవకుని నువ్వు ఎన్నుకో. ప్రియమైన వారులారా, డబ్బు కోసం పరిగెత్తే సేవకుడు కాదు. నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ గురించి విజ్ఞాపన చేసే ఒక దైవ సేవకుని నువ్వు ఎన్నుకో. అతనికి నీవు లోబడి ఉండు. నీవు దేవునితో జీవించడానికి ప్రయత్నం చేయి.
నీ మార్గం ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. ఆలోచించండి ప్రియమైన వారలారా, ఇక్కడ నేనే దేవుణ్ణి అనలా, నేనే దేవుణ్ణి అనలా. సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుకుందాం. నేనే దేవుణ్ణి అనలా, నా ద్వారా తప్ప. చదువమ్మా. ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి ప్రియమైన వారలారా, మరి నువ్వు కూడా నా తండ్రి అంటున్నావుగా. తండ్రి యొద్దకు రావాలి అంటే ఆయన నడిచిన మార్గము పవిత్రమైన మార్గము, పరిశుద్ధమైన మార్గము, నీతి కలిగిన మార్గము, నిప్పులాంటి మార్గము, నిజాయితీ కలిగిన మార్గము. నిత్యము ఆయన దేవునితో లగ్నమై ఉన్నాడు. నీవు లగ్నమై ఉన్నావా? కనీసం నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుతోనైనా లగ్నమై ఉన్నావా? ప్రియమైన వారలారా, ఆలోచించండి. మార్గము, తండ్రి నడిచిన మార్గంలో కుమారుడు నడుస్తున్నాడా? ఏమంటున్నారు పెద్దలు? వాడు తండ్రి మంచివాడు అంటారా, వాడి మార్గం ఈడు నడుస్తాడు. ఇందాకే చెప్పుకున్న ఫస్ట్ స్టార్టింగ్లోనే కదండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేశాను నేను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము, జీవము కలిగిన మాటలు నువ్వు వింటున్నావా? జీవము, ఈ భూమి మీద ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఈ శరీరాన్ని జీవింపజేస్తున్నావా? ఆత్మని జీవింపజేస్తున్నావా? పరిశుద్ధాత్మను జీవింపజేస్తున్నావా? ప్రియ విశ్వాసి, పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? కొంతమందికి పరిశుద్ధాత్మ అంటే తెలియదు. పరిశుద్ధాత్మ కూడికే జరపరు కొన్ని సంఘాల్లో. పరిశుద్ధాత్మ అంటే అసలు ఒప్పుకోరు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుడు లేడన్నవాడైనా కానీ జీవించుతాడు, కానీ ఆత్మ లేనన్నవాడు మరణిస్తాడు. దేని మరణం? పరలోక రాజ్యములో, ఆ రాజ్యములో ఉన్న నరకం అనే మరణములో ఉంటాడు ఆత్మ లేనివాడు. పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్ముడే వాక్యం చెప్పేది, పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను పలకరించేది. అలాగే సాతాను కూడా మాట్లాడతాడండి. సాతాను కూడా మాట్లాడతాడు. మా పిల్లలతో చెప్తాను నేను ఎప్పటికప్పుడు, సాతాను మాట్లాడతాడు. చూడండి ప్రియమైన వారలారా, జీవించటానికి జీవాత్మ ఉంది. అందరిలో జీవాత్మ ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో జీవాత్మ ఉంది. ఎలా ఉంది జీవాత్మ? నీ నాసిక రంధ్రములో జీవాత్మ ఓదగా, జీవాత్మది జీవించటానికి. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? ఒక శరీర ఆకారములో ఆకాశము తెరువబడి ప్రభువైన యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మ పావురం వలె కుమ్మరింపగా, అదిగో ఆ పరిశుద్ధాత్మ నీకు కూడా కుమ్మరించబడింది. ఎప్పుడు? బాప్టిజం తీసుకున్నాక. మరి ఆ బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మని కుమ్మరించిన నీ క్రియలు ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ఉన్నాయా? ఆ నడక ఎలా ఉంది? నీవు పరిశీలించుకో. నేనే మార్గము అనగా ఏమిటంటే, నేను పవిత్రతగాను పుట్టాను, పవిత్రతగా జీవించాను, పవిత్రతగా నేను నివసిస్తున్నాను ఈ భూమి మీద. అందుకని జీవము. ఎక్కడ జీవం? అది పరలోక రాజ్యములో జీవించటానికి జీవము. ఆ జీవాన్ని సంపాదించుకున్నావా? ఈ భూమి మీదే 2 అంతస్తుల బిల్డింగ్ సంపాదించుకున్నావా? 3 అంతస్తుల బిల్డింగ్ సంపాదించుకున్నావా? ఆస్తి సంపాదించుకున్నావా? బంధువులు సంపాదించుకున్నావా? స్నేహితుల్ని, నీ దగ్గర డబ్బు ఉందని స్నేహితులను సంపాదించుకున్నావా? ఎవరిని సంపాదించుకున్నావా? జీవాత్మని నీవు సంపాదించుకున్నావా? నీవు జీవించుతున్నావా దేవునిలో? వాక్యము చదువుతున్న నీవు ఆ వాక్యానుసారంగా నీవు ఒక్క రోజైనా ప్రవర్తించావా? వాక్యము చదువుతున్న నీవు ఒక రోజైనా నీవు ప్రవర్తించావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర చాలాసార్లు చెప్పాను, కొంచెం గుట్కా ఊసేవాళ్ళు అంటే రానివ్వను, సిగరెట్లు కాల్చేవాళ్ళని రానివ్వను. ఆ వాసన నాకు పడదు, నాకు వాంతులు అవుతాయి. నేను చాలా శుభ్రంగా ఉంచుకుంటాను, కొద్ది దాంట్లోనే ఉన్న దాంట్లోనే. అక్కడికి వచ్చి ఎవరైనా ఉమ్ములు ఊస్తే నాకు నచ్చదు, నేను వెళ్ళిపోండి అంటాను. అక్కడికి వచ్చి రకరకాలైన మాటలు మాట్లాడుకుంటారు. ఇంకా రకరకాలండి, ఇంకా ఉన్నాయిలేండి, చాలా ఉన్నాయి. అవి మాట్లాడుకుంటారు, రావద్దు అంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆదివారం ఆరాధన జరుగుతుంటే అక్కడ చెట్టు కింద బండ్లు పెడతారు. ఆ బండ్ల మీద కూర్చొని వ్యవహారం చేస్తాడు. పాస్టర్ ఏం వాక్యం చెప్పుకుంటుంటాడు. అది నాకు నచ్చదు, రావద్దని, నేను మంచోడు కాదు అంటారు. సరే, లేకపోయింది. నువ్వు దేనికి వచ్చావా? వాక్యం వినడానికి వచ్చావా? సెల్ ఫోన్లో రకరకాలైన బొమ్మలు చూస్తానికి వచ్చావా? అక్కడ వ్యవహారం చేస్తానికి వచ్చావా? నువ్వు క్రైస్తవుడుగా ఇస్త్రీ బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని వచ్చి ఆ బైబిల్ ఏం పక్కన పెట్టి వ్యవహారం చేస్తూ ఉంటారు. వీళ్ళు క్రైస్తవులు. బాప్టిజం తీసుకున్నారు, బల్ల కార్యక్రమాల పాలు పంపులు పొందుతారు. వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళేమో క్రైస్తవులుగా మారుస్తున్నారో అంటున్నారు. ఎవరండి మార్చేది క్రైస్తవులుగా? ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పనిచ్చి క్రైస్తవులుగా మార్చేది మనిషి వల్ల కాదు. మనిషి వల్ల కానే కాదు. మనిషి మార్చలేడు. మనిషి వల్ల కాదు. నన్ను మార్చాడంటే పరిశుద్ధాత్ముడే మార్చాడు. ప్రభు యేసుక్రీస్తే నన్ను మార్చాడు, కానీ నన్ను మార్చింది మనుషులు కాదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు అనగా దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగే మారుస్తాడు. కానీ మనుషులు, ఏ మనిషి కూడా వాక్యము చెప్పినంత మాత్రాన వారు మారు మనసు పొందారు. పరిశుద్ధాత్ముడే పట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడే తన హృదయాన్ని కదిలించాలి. పరిశుద్ధాత్ముడే కార్యం చేయాలి. నీవు ఆయనను ప్రేమిస్తే నీ కోరికను సఫలపరుస్తాడు. చూడండి, జీవము, నేనే జీవము. జీవం అనగా ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టాడు. ఆ ప్రాణము పెట్టాడు కనుక జీవము. నువ్వు జీవించటానికి ఆయన జీవమై ఉన్నాడు. ఆయన నడవడిక నీలో ఉంటే, ఆయన జీవము నీలో ఉన్నట్లే. పొరుగువాని మీద నిత్యము అబద్ధాలు చెబుతాం, నిత్యము నువ్వు పొరుగువానికి కీడు చేసే మనసు ఉంటే, భక్తుల పేర్లు పెట్టుకున్న నీవు జాగ్రత్త, ఆలోచించుకో. అంటే 70 అండే, మళ్ళీ చెప్తున్నా, మహా అయితే 80 అండే, లేదంటే ఇంక లేదు. ఆలోచించుకో. చూడండి, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు. ఎవరి ద్వారా? నా ద్వారా. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే. రక్షకుడిగా అంగీకరించితే, రక్షకుని క్రియలు నీలో ఉంటే, రక్షకుడు నడిచిన మార్గము నీవు నడిస్తే, రక్షకుని క్రియలు నీలో ఉంటే, రక్షకుడికి ఇచ్చిన జీవము నీకు హక్కుదారుడిగా అవుతావు. ఆలోచించుకో. నా ద్వారా తప్ప నేను పవిత్రుడిగా పుట్టాను, పవిత్రుడిగా జన్మించాను, పవిత్రుడిగా జీవించాను, పవిత్రుడిగా మరణించాను. అందుకని ఏమంటాడు? నాలో పాపం ఉన్నదని ఎవడైనాను రూపించగలడా? ధనాపేక్ష లేదు, కులం పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు, ఏమండి, అన్యాయమైన తీర్పు లేదు, అక్రమమైన తీర్పు లేదు. పవిత్రుడిగాను ఉన్నాడు. అందరినీ ఒకేలాగా చూశాడు. అందుకని అంటాడనమాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకని? ఆయన ప్రేమించాడు ఆయన వలె అందరినీ. అందుకని అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే ఆ ఒక్క వాక్యమును నువ్వు పాటిస్తావో, నువ్వు నిజమైన విశ్వాసివే. నువ్వు నిజమైన దేవుని కుమారుడివే. నువ్వు నిజమైన మార్గములో, దేవుని మార్గములో నడుస్తున్నవాడివి. నీవు నిజమైన కుమారుడివి. నువ్వు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు నీకు తండ్రి అయి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్క మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఒక్క వాక్యమును నువ్వు పాటించితే. గమనించుకో. చూద్దాం, ఇంకొక వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యం చూసుకుందాం. యెహోవా పర్వతమునకు అదిగో చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్క తగిన వాడి ఎవడు?
ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా. అదిగో చూడండి, కపటమైన ప్రమాణాలు చేస్తారు కొంతమంది. కపటమైన ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఎవరు వీరు? క్రైస్తవులు. యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో. అదిగో చూడండి, పరిశుద్ధ స్థలము, పరలోక రాజ్యము. జీవగ్రంథంలో పేరు ఉండాలి. ఇక్కడ వాటర్ లిస్ట్ ఎలాగో అక్కడ జీవగ్రంథం ఉంది. ఆధార్ కార్డు ఎట్లాగో అలాగా అక్కడ జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో పేరు ఉండాలి. అలాగే ఆయన పర్వతము ఎక్కగలిగిన వాడు ఎవడు? మనుషుల్లో మోషే ఎక్కాడు. యెహోషువ కిందే ఉన్నాడండి. యెహోషువ కొండ సగభాగంలోనే ఉన్నాడు, పైకి వెళ్ళల. యుద్ధం చేసేటప్పుడు ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు వెళ్ళి మోచేతుల కింద రాళ్ళు పెట్టారు. అది కాదు ముఖ్యం. ఫస్ట్ మొట్టమొదటిగా యెహోవా పర్వతం మీదకి ఎక్కినవాడు ఎవడయ్యా అంటే మోషే. ఆ మోషే ఎక్కి యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే మారు మనస్సు పొందిన తర్వాత ఏ కీడు చేయలేదు. ఇసికిపోయాడు ఇశ్రాయేలీల ప్రజలతో. ఇసికిపోయి నేను కన్నానా వీళ్ళని అన్నాడు. అది పక్కన పెట్టేద్దాం. ఆ పర్వతం ఎక్కే యోగ్యతని నీవు సంపాదించుకున్నావా ప్రియ క్రైస్తవుడా? జ్ఞాపకం చేసుకో ప్రియ విశ్వాసి. చూడండి, మరొక్కసారి చదువుకుందాం మాట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను. అదిగో చూడండి, మూడో మాటలో ఉంది ఇవి. నిర్దోషమైన మనస్సు కావాలి. కపటము కలిగిన ప్రమాణము చేయకూడదు, శాపం వస్తుంది. ఆలోచించండి, గమనించండి, తెలుసుకోండి. అలాగే హృదయము పవిత్రత కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, ఇందాక చెప్పుకున్నాం కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే నిన్ను నువ్వు వాత వేసుకుంటావా? వేసుకోవుగా, మరి ఎదటి వాడికి వాత వేస్తావు. అలా వేయకూడదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీకు జరిగిన మేలును పట్టి నీకు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఎదటి వాడికి మేలు చేస్తే నీకు కూడా మేలు జరిగింది. అందుకని ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. 10 మంది ఉన్నారని వాళ్ళకెళ్ళి మాట్లాడతాం కాదు. ఇప్పుడు పాస్టర్ ఒకడు తయారయ్యాడు. 10 మంది ఎవరుంటే వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నాడు. న్యాయం, పవిత్రత, పరిశుద్ధత వాడైనా సంపాదించుకోవట్లేదు. ఎందుకనంటే వాడు అని ప్రవర్తన అనేది పాస్టర్కి చాలా ముఖ్యం. డబ్బులు ఉన్నోడు ఒకలాగా, డబ్బులు లేనోడిని ఒకలాగా, బంధువులు ఉన్నారని ఒకలాగా, బంధువులు లేరని ఒకలాగా మనము చెప్పకూడదు. పాస్టర్ మనం పాస్టరు దాని భావాలు చాలాసార్లు చెప్పాను. పాస్టరు తను క్రీస్తుని పనివాడు, ప్రభువైన యేసు క్రీస్తు పనివాడిగా ఉన్న నీవు అందరికీ న్యాయంగా ప్రవర్తించాలి. బంధువులు ఉన్నారని, వాడికి జనాభా ఎక్కువ ఉన్నారని, పేదవాడని, డబ్బులున్నవాడని నువ్వు తీర్పు తీర్చావనుకో, నీ కుటుంబానికి శాపం వస్తుంది. నేను ప్రతి మెసేజ్లో పాస్టర్ గురించి, పాస్టర్మల గురించి చెప్తాను. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి నిన్ను నువ్వు కూడా పరిశీలించుకో. ప్రియా పాస్టర్ గారు, నీ హృదయాన్ని కూడా నీవు పరిశీలించుకో. నీవు నీ విశ్వాసులను పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో పరిశీలించుకో. యథార్థమైన హృదయముతో నీవు ఉన్నావా లేదా? నీ బంధువులని, నీ స్నేహితులని ఒకలాగున్నావా? డబ్బు ఉన్నవారని ఒకలాగున్నావా? డబ్బు లేని వారికి ఒక తీర్పు తీరుస్తున్నావా?
జాగ్రత్త. న్యాయం ఎప్పటికైనా న్యాయమే. పరిశీలించుకో, ఆలోచించుకో. నిత్యరాజ్యానికి నువ్వు వారసుని చేయటానికి నిన్ను ఒక పనివాడిగా పిలుచుకొని నిన్ను అక్కడ నిలబెట్టుకుంటే ఆ నిలబడిన నీవు ధర్మాన్ని ధర్మంగాను అన్యాయాన్ని అన్యాయంగాను ప్రవర్తించి చెప్పాలి. నువ్వు ఒక జడ్జి ఉన్నాడు. జడ్జి ఎదటి వారి లాయర్లను బట్టి, డాక్టర్ సర్టిఫికెట్లను బట్టి, అలాగే పోలీసు వారి రాసిన రాతను బట్టి ఆయన ఇవన్నీ చూసి 1-2 సార్లు చూసినా ఈ చెప్పేవారి మనస్సాక్షి ఈ జడ్జీలకి తెలిసిపోయింది. ఊరికినే జడ్జీలకి తెలిసిపోయింది. ఎందుకనంటే నేను కూడా కొన్ని విషయాలు జడ్జీలతో అలాగే లాయర్లతో నేను వారితో మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే, అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో మాకు తెలిసిపోయిద్దండి. మేమేం చేస్తామంటే 2 గమనించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పు చేసిన వాడు గట్టిగా మాట్లాడుకుంటూ వస్తాడు. 10 మంది ఉన్నవాడు గట్టిగా అరుచుకుంటూ వస్తాడు. చూడండి, జడ్జి గారికి ముందే తెలిసిపోయిందంట. ముఖం చూడంగానే చెప్పేస్తాడంట ఆయన. ఆ ముఖము చూస్తే చెప్పే ప్రవర్తన నీకు ఉందా? పాస్టర్ అంటాడు, డబ్బులున్నవాడికి ఒకలాగా, డబ్బులు లేనివాడికి ఒకలాగా, బంధువులందరూ కుంభక్కయ్యనోడికి ఒకలాగా, బంధువులు లేనివాడికి ఒకలాగా, పేదవాడికి ఒకలాగా, డబ్బులు లేనివాడికి ఒకలాగా, డబ్బులు ఉన్నవాడికి ఒకలాగా, రకరకాలుగా నువ్వు తీర్పు తిరుగుతావా? జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నువ్వు అది తెలుసుకో. కపటమైన హృదయముతో ఉండమాక. నీ హృదయాన్ని పైన ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలిస్తాడు. జ్ఞాపకం చేసుకో. పాపం చేశాడా? పాపికి స్థానము లేదు. 2 అంతస్తుల బిల్డింగ్ ఉందని వాడు పాపాత్ముడైనా సరే చర్చిలో నువ్వు వాడికి అగ్రపీఠం ఇస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. రేపు తీర్పు ఉంది, ఆలోచించుకో. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్య వర్తమానం అందించిన వాడు నీవే. ఇంటున్న ప్రతి తండ్రి పరిశుధాత్మను పొందుకోవాలి. ఇంటున్న ప్రతి తల్లి పరిశుధాత్మను పొందుకోవాలి. ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి దీవించబడి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందులాగున ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే చేసి యేసు రక్తమే సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.